హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం జరిగిన డబుల్ ఎలిమినేషన్ లో టేస్టీ తేజ పృథ్వీ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక హౌస్లో కేవలం 7 మంది మిగిలారు. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాసేపటి క్రితమే రేపటి ఎపిసోడ్కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలైంది. టాప్ 5 లోకి వెళ్లేందుకు అర్హత ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ని ఎవరు అనే దానిపైన ఈ నామినేషన్ ప్రక్రియ జరగనుంది. గత సీజన్లో లాగే కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తూ గెట్అవుట్ అని చెప్పి బయటికి పంపినట్లుగా నామినేట్ చేస్తారు. అదే తరహత ప్రక్రియ ఇప్పుడు కూడా ఉండబోతుంది. అదే విధంగా నిన్న నాగార్జున ఇచ్చిన గోల్డెన్ టికెట్ యొక్క ప్రాముఖ్యత కూడా రేపు నామినేషన్ లో తెలియనుంది. రేపు జరగబోయే నామినేషన్స్ ఈ సీజన్ కి సంబంధించిన చిట్ట చివరి నామినేషన్స్ కాబట్టి ఈ ప్రక్రియ చాలా వాడవేడి వాతావరణంలో మొదలైందట. ఎప్పటిలాగానే ఓజీ టీం వాళ్ళు గౌతమ్ ని బాగా టార్గెట్ చేశారు. అదే విధంగా రోహిణి, అవినాష్ ఓజీ టీం ని టార్గెట్ చేశారు. ఈ ప్రక్రియలలో గౌతమ్, ప్రేరణ మధ్య మళ్ళీ గొడవలు మొదలయ్యాయట. ప్రేరణ మొదటి నుండి గౌతమ్ మీద ఎలా అయితే అసూయతో రగిలిపోతుందో ఈ ఎపిసోడ్లో కూడా అదే విధంగా గౌతమ్ ని టార్గెట్ చేసి అతనిలో లోపాలను పైకి చూపించి జనాలందరిలో బ్యాట్ చేయాలని చూస్తుందట. వీరిద్దరి మధ్య గొడవలు ఊహించింది. కానీ రోహిణి, ప్రేరణని నామినేట్ చేయడం హైలైట్ గా నిలవనుంది. మంచి స్నేహితులుగా మెలిగిన వీరిద్దరు ఒకరిని తిట్టుకుంటూ నిందలు వేసుకుంటూ చాలా హీట్ వాతావరణంలోకి వెళ్ళారు. ఈ ఎపిసోడ్ ప్రేరణకి బాగా నెగిటివ్ అవ్వచ్చు. ఆమె ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నబీల్, నిఖిల్, విష్ణుప్రియ కూడా ఈసారి గౌతమ్ ని నామినేట్ చేశారట. ఈ ఎపిసోడ్ తర్వాత గౌతమ్ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.